అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రెండో గేమ్ స్టార్ట్ అయింది. మరి దుర్గాప్రసాద్ మరి సురేష్ గారి మధ్య పోటీ జరుగుతుంది. మరి ఈ పోటీ నందు మొదటిగా దుర్గాప్రసాద్ గారు సర్వీస్ చేస్తున్నారు. ఆడండి ఏమండి, వీడియో చేస్తున్నా, జాగ్రత్తగా ఆడండి. మరి చక్కటి సర్వీస్ వల్ల మంచి పాయింట్ లభించింది దుర్గాప్రసాద్ గారికి. రాజు గారు సర్వీస్ పాయింట్ తీసుకున్నారు. అవుట్ సైడ్ కొట్టడం వల్ల పాయింట్ లభించలేదు. దుర్గాప్రసాద్ గారికి పాయింట్ దొరికింది. మరి సురేష్ గారు పాయింట్ తీసుకున్నారు. మరి రాజు గారు చక్కటి ప్లేస్మెంట్ వల్ల వారికి పాయింట్ లభించింది. మరి సురేష్ గారికి సర్వీస్ చేస్తున్నారు. మరి ఈయన చాలా గొప్ప వ్యక్తి అండి. మరి అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్లో మంచి పదవిలో ఉన్నారండి. ఆయనతో చక్కటి ఆట ఆడడానికి మాకు అవకాశం లభించింది. మరి దుర్గాప్రసాద్ గారు మంచి ప్లేస్మెంట్తో పాయింట్ తీసుకున్నారు. పాయింట్ సురేష్ గారికి వచ్చింది. ప్రాక్టీస్ తప్పిందిగా. పాయింట్ దుర్గాప్రసాద్ గారికి వచ్చింది. 10 రోజుల తర్వాత గ్రౌండ్కి వచ్చాడుగా. దుర్గాప్రసాద్ గారు మళ్ళీ సర్వీస్ చేస్తున్నారు. మరి పాయింట్ తీసుకున్నారు. కాక్ కింద పడినట్లేదండి. ఈయన చక్కటి ప్లేస్మెంట్తో దుర్గాప్రసాద్ గారు పాయింట్ తీసుకున్నారు. మరి యాసన్ గారు సర్వీస్ చేస్తున్నారు. మరి అవుట్ కొట్టడం వల్ల పాయింట్ సురేష్ గారికి చెల్లింది. మరి చక్కటి ప్లేస్మెంట్తో రాజు గారు పాయింట్ తీసుకున్నారు. మరి హోరాహోరీగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. మరి రాజు గారు మంచి సర్వీస్ చేశారు. ఆ కుర్రాడు ఇప్పుడు సర్వీస్ చేసే కుర్రాడు పాత యాక్టరే కాదు, మళ్ళీ న్యూ జాయినింగ్. మరి రాజు గారు ఎంతో ఆనందంగా ఉన్నారు. రాజు గారు సర్వీస్ చేయడం వల్ల అది బాక్స్లో పడడం వల్ల అవుట్గా ప్రకటించారు. మరి దుర్గాప్రసాద్ గారు మళ్ళీ సర్వీస్ చేస్తున్నారు. సర్వీస్ డౌన్ అయిందండి. గేమ్ మొత్తం దీనండి. మరి రాజుగారు సురేష్ గారు పాయింట్ తీసుకున్నారు. రాజుగారు మంచి షాట్ కొట్టారు. మరి అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్లో మంచి పదవిలో ఉండి మరి మంచి ఆరోగ్యం కోసం పొద్దున్నే లేచి మా అందరినీ సిద్ధపరిచిన మరి మా సురేష్ గారు ఎంతో గర్వకారణం అండి. ఎందుకంటే తను పొద్దున్నే లేచి అందరినీ లేపి షటిల్కి రెడీ చేస్తారండి. మరి సురేష్ గారు మరి అంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఇదేనండి. సురేష్ గారు సర్వీస్ చేస్తున్నారు. యాసన్ గారు సర్వీస్ చేస్తున్నారు. అవుట్ కొట్టడం వల్ల దుర్గాప్రసాద్ గారికి పాయింట్ వచ్చింది. దుర్గాప్రసాద్ గారు మరి సర్వీస్ చేస్తున్నారు. అవుట్ కొట్టడం వల్ల పాయింట్ సురేష్ గారికి వచ్చింది. రాజు గారు సర్వీస్ చేశారు. మరి చక్కటి ప్లేస్మెంట్తో సురేష్ గారు పాయింట్ తీసుకున్నారు. రాజు గారు సర్వీస్ చేస్తున్నారండి. రాజు గారికి పాయింట్ వచ్చింది. అవుట్ కొట్టడం వల్ల మళ్ళీ రాజుగారికి పాయింట్ వచ్చింది. దుర్గాప్రసాద్ గారు సర్వీస్ చేస్తున్నారు.
మరి చక్కటి ప్లేస్మెంట్తో రాజు గారు అలరించారండి. దుర్గా ప్రసాద్ గారు సర్వీస్ చేస్తున్నారు. రైట్. మరి మంచి ప్లేస్మెంట్ వేయడం వల్ల సర్వీస్ డౌన్ అయింది. సురేష్ గారు సర్వీస్ చేస్తున్నారు. అది హోరాహోరీగా జరుగుతుంది చూడండి. మరి హోరాహోరీగా జరిగిన మ్యాచ్ల పాయింట్లో మరి దుర్గాప్రసాద్ గారి టీము పాయింట్ గెలిచింది. మరి జాసన్ గారు సర్వీస్ చేస్తున్నారు. మరి అవుట్ కొట్టడం వల్ల దుర్గాప్రసాద్ గారికి పాయింట్ లభించింది. మరి జాసన్ గారు సర్వీస్ చేస్తున్నారు. మరి చక్కటి ప్లేస్మెంట్తో మరి జాసన్ గారు హోరాహోరీగా చేస్తున్న పోరాటంలో విఫలం చెంది పాయింట్ కోల్పోవడం జరిగింది. మరి సురేష్ గారికి పాయింట్ వచ్చింది. రాజు గారు సర్వీస్ చేస్తున్నారు. సర్వీస్ డౌన్ అయింది. రాజు గారు నెట్టి కొట్టారు. మరి రాజుగారు సర్వీస్ చేస్తున్నారండి. మరి రాజుగారు మరి ఇంత చక్కటి ఆట ఆడటానికి కారణం మరి అతను స్టేడియంలో ఆడి వచ్చి మాతో ఆడుతున్నాడండి. మరి అతన్ని చూసి నేర్చుకుని చాలామంది మా గ్రౌండ్లో ఆడుతున్నారండి. ఈడున్నప్పుడు చెప్పాలి. రాజుగారు సర్వీస్ చేశారు. దుర్గాప్రసాద్ గారు సర్వీస్ చేస్తున్నారు. మరి మంచి ప్లేస్మెంట్స్ వేసి సర్వీస్ చేస్తారండి దుర్గాప్రసాద్ గారు. కానీ అది వెనక్కొట్టడం వల్ల పాయింట్ పోయిందండి. రాజు గారు పాయింట్ తీసుకున్నారు. సురేష్ గారు సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు అది చక్కటి ప్లేస్ వేయడంతో పాయింట్ డౌన్ అయింది. జాసన్ గారు సర్వీస్ చేస్తున్నారు. మరి వెనకాల కొట్టడం వల్ల నెట్కి తగిలి పాయింట్ పోయింది. మరి సురేష్ గారికి పాయింట్ వెళ్ళింది. రాజు గారు సర్వీస్ చేస్తున్నారు. మరి మంచి డిస్కషన్ జరుగుతుంది. గెలవాలని ఎలా గెలవాలా ఏంటని చూస్తున్నారు. రాజుగారు సర్వీస్ చేశారు. మరి చక్కటి పాయింట్తో జాసన్ గారు ప్లేస్మెంట్ వేసి గెలిచారు. రన్నింగ్లో ఉంది. నెట్ అవుతుంది. దుర్గాప్రసాద్ గారు సర్వీస్ చేస్తున్నారు. దొంగ సర్వీసులు చేస్తారండి బాగా ఎక్కువ. చెబితే మొన్న నాలా చెప్పాలి నువ్వు. నెట్ టచ్ కాదు ఆట తీరు దుర్గాప్రసాద్ గారు చేస్తారండి. మరి పాయింట్ తీసుకున్నారు. మళ్ళీ దొంగ సర్వీస్ చేస్తున్నారు. మంచి చక్కటి షాట్తో రాజుగారు అలరించి మరి పాయింట్ తీసుకున్నారు. సురేష్ గారు సర్వీస్ చేస్తున్నారు. ఓకే 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 రెడీ. ఇంకా సార్ పైకి వెళ్ళిపోయింది. అది పైకి లేచింది. జాసన్ గారు షాట్తో పాయింట్ లభించింది. జాసన్ గారు సర్వీస్ జస్ట్ పాయింట్ లభించలేదు. సురేష్ గారికి పాయింట్ వచ్చింది. బాబాయ్ ఇది ఇచ్చాడు కదరా. చెట్టు దగ్గర వచ్చింది ఆప్టింగ్ ఇవ్వడు. ఏమండి కొట్టడంతో మ్యాచ్ ఏంటి దానం గారు అయిపోవడానికి వచ్చింది. బాబాయ్ ఇది ఇచ్చేవాడు కాదు. చెట్టు తగిలింది అంటాడు. చెట్టు తగిలింది. సురేష్ గారు పాయింట్ తీయలేకపోయారు. దుర్గాప్రసాద్ గారికి పాయింట్ వచ్చింది. మళ్ళీ దొంగ సర్వీస్ చేస్తున్న మరి చక్కటి షాట్తో దుర్గాప్రసాద్ గారు
పాయింట్ తీసుకున్నారు. ఎంత 9 లోవా? మళ్ళీ 1-2 ఒకవైపు చూసి ఇంకోవైపు చేసే సర్వీస్ చేసి దుర్గాప్రసాద్ గారు అలరించారు. మళ్ళీ ఓకే ఓకే 12 మళ్ళీ దొంగ సర్వీస్ చేసిన దుర్గాప్రసాద్ గారు. షాట్ కొడతానని చెప్పి స్లోగా మెదలేస్తున్న దుర్గాప్రసాద్ గారు మంచి మంచి ఆటతీరును కనబరుస్తున్నారు. మరి జాసన్ గారు మంచి షాట్తో లాస్ట్ బాలా పాయింట్ తీసుకున్నారు. ఈయన రాజుకి ఇంకా స్కాన్ చేయలేదు గ్రౌండ్ ని. మరి సురేష్ గారు సర్వీస్ చేస్తున్నారు. మరి సురేష్ గారికి పాయింట్ వచ్చింది. మరి చక్కటి ప్లేస్మెంట్తో పాయింట్ తీసుకున్నారు సురేష్ గారు. మరి చక్కటి ప్లేస్మెంట్ వేయడం వల్ల దుర్గాప్రసాద్ గారు పాయింట్ వచ్చింది. మరి రేషన్ గారు సర్వీస్ చేస్తున్నారు. రాజుగారి మంచి పాయింట్ తీసుకున్నారు. రాజుగారు సర్వీస్ చేశారు. మరి దుర్గాప్రసాద్ గారు చక్కటి ప్లేస్మెంట్ వేయటం వల్ల పాయింట్ డౌన్ అయింది. పాయింట్ తీసుకున్నారు. దుర్గాప్రసాద్ గారు సర్వీస్ చేస్తున్నారు. మరి చక్కటి సర్వీస్తో అలరించి చక్కటి పాయింట్లు తీసుకుంటున్నారు దుర్గాప్రసాద్ గారు. కానీ